నెల్లూరులో హాస్పిటల్కి పోతే కేజీ గడ్డ ఉందమ్మా ఎంఆర్ఆర్ స్కానింగ్ లో చెప్పిండ్రు. కేజీ గడ్డ ఉందా? ఇప్పుడు అది ఎంత తగ్గింది? అర కేజీ తగ్గిపోయింది. అర కేజీ తగ్గింది. ఇదేంటండి కేజీ గడ్డలు అర కేజీ గడ్డలు? ఈ రోజు నేను ఎవరిని వ్యక్తిగతంగా ద్వేషించడానికి కాదు మాట్లాడేది, కానీ దేవుడి పేరుతో జరుగుతున్న మోసం మీదే. నిశ్శబ్దంగా ఉండటం పాపం. శాంతమ్మను పట్టుకోండి, శాంతమ్మను పట్టుకోండి. జాతమ్మా, శాంతమ్మా, జాత ఫైల్ కదైనా ఇవంతా ఓకే కదా? ఓకే, పడుకో. ఫైల్ ద హోలీ స్పిరిట్. ఆమె శాంతమ్మ లెగు, ఇక పడిపోయింది. పడుకునే ఉంటారేంటమ్మ ఇక్కడికి వచ్చి? ఈ రోజు నేను ఎవరిని వ్యక్తిగతంగా ద్వేషించడానికి కాదు మాట్లాడేది, కానీ దేవుడి పేరుతో జరుగుతున్న మోసం మీదే. నిశ్శబ్దంగా ఉండటం పాపం. సోషల్ మీడియాలో ఒక పాస్టర్ శాంతమ్మ అనే మహిళను పిలిచి కింద పడేసి మళ్ళీ లేపి మళ్ళీ పడేసి నా చేతుల్లో శక్తి ఉంది, దేవుడు ఇప్పుడు స్వస్థతను ఇస్తున్నాడు అని డ్రామా చేస్తున్నాడు. శాంతమ్మను పట్టుకోండి, శాంతమ్మను పట్టుకోండి. జాతమ్మా, శాంతమ్మా, జాత ఫైల్ కదైనా ఇవంతా ఓకే కదా? ఓకే, పడుకో. ఫైల్ ద హోలీ స్పిరిట్. ఆమె శాంతమ్మ లెగు, ఇక పడిపోయింది. పడుకునే ఉంటారేంటమ్మ ఇక్కడికి వచ్చి? పడుకో. జాత నడు ముందు అంగే లే లే. ఫైల్ ద హోలీ జాత శాంతమ్మా జాత పడుకోకపోతే దాంట్లో తగ్గిపోయినా నడువు నొప్పులే మైకెట్టు కొద్దిగా తగ్గిందా? తగ్గిపోతాయా అట్లా వాటర్. శాంతమ్మా, ఇది దేవుడు అభిషేకం కాదు, ఇది ఒక సినిమా థియేటర్ లాగా మారిపోయింది పరిచర్యకి. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎందుకంటే ఈ ప్రశ్నలు వాడిని అడగడం కాదు, ఈరోజు ఆ వ్యక్తులను ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ అడుగుతున్నాను. దేవుడు నిజంగా పనిచేస్తే కెమెరా యాంగిల్స్ ఎందుకు? డాక్టర్ రిపోర్ట్ ఎక్కడ? యేసు ఎప్పుడైనా ఇలా షో చేశాడా? 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 4వ వచనం దగ్గర దాకా ఉన్నటువంటి ఈ సందర్భాన్ని పరిశీలించండి. వారు ఆరోగ్యమైన ఉపదేశాన్ని సహించరు, తమ చెవులకు నచ్చినట్లు ఉపదేశములను. జనాలకు నిజం కాదు కావలసింది ఎంటర్టైన్మెంట్, పాస్టర్లకు వాక్యం కాదు కావలసింది వ్యాపారం. స్వస్థత పేరుతో ఎమోషన్ అమ్మకం. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. యేసు కుష్ఠరోగిని తాగి స్వస్థపరిచాడు. అపోస్తులు వెండి బంగారం నాకు అక్కర్లేదు అన్నారు, డబ్బు వసూలు చేయలేదు. కానీ ఈ రోజు ఈ దైవజనులుగా చలమణి అవుతున్నటువంటి దౌర్భాగ్యులు హిప్నాటిక్ ట్రాన్స్, పియర్ ప్రెషర్, మైక్స్, మ్యూజిక్, ఎమోషన్ మ్యానిపులేషన్, ఇలాంటి వాటి మీద జనాలను ఆధారపడేలా చేస్తున్నారు. నువ్వు పడిపోయావు కాబట్టి స్వస్థత కాదు, నేను చూస్తే నువ్వు పడిపోతే అది పవిత్రాత్మ కాదు, అది గ్రావిటీ. దేవుడు స్వస్థత ఇస్తాడు, కానీ తన చిత్త ప్రకారం. ప్రతి రోగం వెంటనే మాయం అవ్వాలని ఎక్కడ వాగ్దానం లేదు. పౌలు కూడా రోగంతోనే జీవించాడు. దేవుడు మందులకు శత్రువు కాదు. అద్భుతం అంటే నిజాన్ని దాచేసి మనుషులు మోసం చేయడం కాదు. మీరు బాగా గమనించండి, వీళ్ళు చేసే చేష్టలు ఎలా ఉంటాయంటే, ముందు వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు, కింద పడేయడం, పైకి లేపడం, కింద పడేయడం. ఒక్క డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఉండదు. మళ్ళీ వాళ్ళు రెండోసారి వాళ్ళ మందిరాల్లో కనిపించరు, కొత్త వ్యక్తులు వస్తారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకుంటామని వాళ్ళ అడ్రస్లు కూడా పెట్టరు. ఎందుకంటే వీళ్ళ కండరం బయటపడిద్దాయి, ఎందుకంటే వాళ్ళు దొరికి కేసులు పెట్టరు కదా, అందుకోసం. అదే స్టైల్ ప్రతి మీటింగ్ లో, అదే స్టైల్. కొత్త వ్యక్తులు తీసుకురావడం, పేడ పడేయడం, లేపడం, పడేయడం, లేపడం. ఈయన 2 ఆకులు తిన్నాడు. 2 ఆకులు తిని అందరూ ఒకసారి పడేసి లేచిపోయి వెళ్ళిపోమంటే, పరిగెత్తు నడవమంటే, మరొకటి ఏమన్నాడంటే పడేసి వేపి మళ్ళీ పడేసి మళ్ళీ శాంతంతో పడుకొని ఉంటావు అనేసి మళ్ళీ లేపడం, టచ్ అని పడేయడం. మీకు ఒక విషయం సూటిగా చెప్పాలి, నిజమైన పాస్టర్లు ప్రజలను పైకి లేపుతారు. వాళ్ళ వ్యసనాల్లో నుంచి, వాళ్ళ తప్పుదారుల్లో నుండి, వాళ్ళ డిప్రెషన్ లో నుంచి దేవుడు వాక్యం వాళ్ళ చెవులో వేసి వాళ్ళని ఆ పాపం నుండి పైకి లేపుతారు, వాళ్ళని స్థిరపరుస్తారు, వాళ్ళ చదువు చెప్తారు, వాళ్ళు పైకి రావాల్సిన సోర్స్ ఇస్తారు, ఒక మనిషిని దేవుడిలా ప్రేమిస్తారు. ఇది ఒక నిజమైన పాస్టర్ వ్యక్తిత్వం. ఇది అభిషేకం కాదు, ఇదంతా డ్రామా, ఇదంతా అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ అంతా దేనికోసం? స్వస్థత పేరుతో కానుకల కోసం భయపెట్టి వసూలు చేస్తారు. అదే పాస్టర్ చేసినటువంటి ఈ వసూలు చూడండి. నెల్లూరులో హాస్పిటల్కి పోతే కేజీ గడ్డ ఉందమ్మా ఎంఆర్ఆర్ స్కానింగ్ లో చెప్పిండ్రు. కేజీ గడ్డ ఉందా? ఇప్పుడు అది ఎంత తగ్గింది? అర కేజీ తగ్గిపోయింది. అర కేజీ తగ్గింది. ఇదేంటండి కేజీ గడ్డలు అర కేజీ గడ్డలు? తగ్గిపోయింది, ఇంకొంచెం ఉంది. మరి కోసుకుని తీసుకుని ప్రార్థన చేయించుకుంటే అది కూడా బాధలు. మళ్ళీ మా పిల్లలు హాస్పిటల్ కానుకిచ్చారా మీరు? వేసేసింది. ఎంత ఇచ్చారు? 15,000 అడిగినరు. ఎప్పుడు? పోయినసారి వచ్చినప్పుడు. ఎంత ఇచ్చారు? 6,000 వేసిన. అది అర కేజీ తగ్గటం 6,000 కారణం. ఏమి కొంచెం ఇప్పుడు 9,500 వేసిన సార్. టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్, ఎక్కడికి వచ్చినానే కానీ. 6 నెలల నుంచి వేసుకోలే. ఈ మనిషి ఎంత అంతా ఎలా ఉందో 6 నెలల క్రితం వచ్చిందంట, ఇది అర్ర చేసుకుందంట, అర కేజీ తగ్గిందంట. ఇంకొక అర కేజీ ఉంటే అది ఇప్పుడు తగ్గించుకుంటా వచ్చింది. అంటే ఆవిడకి విశ్వాసం ఉంది, కానీ డబ్బులు ప్రాబ్లం.
చూసారు కదా ఎంత దిగజారాడో, ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామాను. మనం ఏమైనా ప్రశ్నలు అడిగాం అనుకో, అభిషేక్తుని మీరు అట్లా అనకూడదు, దేవుడు అభిషేకించిన వ్యక్తిని మీరు ఇలా చేస్తే దేవుడు మీకు ఏదో ఇచ్చేస్తాడు, నష్టం చేస్తాడని బెదిరింపు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను యేసుక్రీస్తు పరిచర్య గురించి. యేసుక్రీస్తు దేవాలయంలో వ్యాపారులను తరిమి కొట్టాడు. సీమోన్, అదేనండి పేతురు, మాంత్రికుడికి చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? నీ డబ్బు నీతోనే నశించుతుంది. అలాగే వీళ్ళందరూ నశించిపోయేవాళ్ళు. నేను మీ అందరితో ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే, వాక్యాన్ని పరీక్షించండి, వాక్యాన్ని పరిశీలించండి. ఎమోషన్ కాదు, సిద్ధాంతం. బైబిల్లో ఏముంది, బైబిల్లో ఉన్నట్టే ఇక్కడ జరుగుతుంది అనే దాన్ని పరిశీలించండి, పరీక్షించండి. డాక్టర్, ప్రార్థన, సమతుల్యత. అంతేగాని మధ్యలో వచ్చే డ్రామా ఆర్టిస్టులు నమ్మమాకండి. ప్రశ్న అడగడం అవిశ్వాసం కాదు, అది వివేకం. దేవుడు మేధస్సునిచ్చాడు, మూర్ఖత్వం కాదు. ఇలాంటి డ్రామాలు చేస్తున్నటువంటి ప్రతి పాస్టర్ కి నేను అడిగే ప్రశ్న, పాస్టర్ గారు మీ దగ్గర నిజంగా శక్తి ఉంటే ఆసుపత్రులు ఖాళీ కావాలి కదా, కెమెరాల ముందు నటన ఎందుకు, రిపోర్ట్లు మాట్లాడాలి కదా, ఎందుకంటే రిపోర్ట్లు కనిపించవు, హీరో సాక్ష్యం చెప్పిన వాళ్ళు రేపు కనిపించవు, వాళ్ళ అడ్రస్లు ఉండవు, కొత్త వ్యక్తులతో మళ్ళీ కొత్త డ్రామా తెరగ తీసుకొస్తారు. యేసుక్రీస్తు పేరుని ఏదో మీ స్టేజ్ ప్రాపర్టీ లాగా వాడుకుంటున్నారు. ప్రజల కన్నీళ్లు నీకు ఆయుధం కాకూడదు. నువ్వు దయగలిగి వాళ్ళకి మేలు చేసే వాళ్ళగా ఉండాలి, కానీ ఇలా మోసం చేసి వాళ్ళని రోడ్డు మీద తీర్చే వాళ్ళ ఉండదు. మీరు మోసపోమాకండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అడుగడుగునా పుట్టుకొస్తూ ఉంటారు. అందుకే దేవుడు ఏం చెప్పాడు అంటే, లేఖనాలు పరిశీలించండి అని. అపోస్తులు కూడా ఏం చెప్పారంటే, లేఖనం ఏం చెప్పుతున్నది అంటే, లేఖనం ఏం చెప్తుందో పరిశీలించండి అన్నారు. కానీ ఇలా వచ్చే ప్రతి పండుగని నమ్మొద్దు, జాగ్రత్త. వీళ్ళు దుర్బోధకులు, మిమ్మల్ని మోసం చేస్తారు. వీడియో షేర్ చేయండి, ఇంకా చాలా మంది అమ్మాయిలకి ఈ వీడియో చేరాలి, అవేర్నెస్ వెళ్ళాలి. కాబట్టి వాక్యాన్ని పరీక్షించండి. నేను మీ అందరితో విన్నవించుకునేది ఏంటంటే, వాక్యాన్ని పరీక్షించండి దయచేసి. అందరికీ శ్రీస్తునామములో వందనాలు.